హాయ్ అన్న. ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ నడుస్తుంది కదా. అవునన్నా. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? టేషి తేజ. ఎందుకు? ఎందుకంటే అతని కామెడీ కానీ అతను చేసే యాక్టివిటీస్ కానీ గేమ్ ప్రకారంగా కొంచెం బాగానే ఆడతాడు. బట్ ఏంటంటే గంగమ్మ పేరుతో వెళ్ళింటే కొంచెం డల్ అయిపోయాడు. చూసాను నేను కూడా. ఆ టైంలో కూడా నాకు అది చాలా బాగా కనిపించింది. బట్ టేస్ట్ తేజ చాలా మంచివాడు. సీజన్ 7లో కూడా వచ్చాడు. అప్పుడు చాలా మంచిగానే ఉండేవాడు. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం అలా అవుతుంది. నేనైతే ఈసారి టేస్ట్ తేజ విన్న వాళ్ళని నేను స్వయం కోరుకుంటున్నా. బట్ చెప్పలేము ఒకటైనా ఎవరికి వేస్తాను. నేనే టేస్ట్ తేజకి వేస్తాను అనమాట. సరే, టేస్టీ తేజ ఉన్నాయి ఇంకా రోహిణి ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మనం ఇద్దరం కామెడియన్స్ కదా, నవ్వే వాళ్ళను ప్రేక్షకులు ఎందుకు విన్నర్స్ చేస్తారు అని ఒక క్వశ్చన్ వాళ్ళిద్దరు మధ్యలో ఉండేది. మరి ఇప్పుడు వాళ్ళిద్దరు కామెడియన్స్ కదా, మరి గెలుస్తారు అనుకుంటున్నారా? ఇద్దరు కమెడియన్స్ గెలిచారని చెప్పేసి నేను కూడా చెప్పలేనన్నా. ఎందుకంటే రోహిణి ఎలా రోహిణి అంటే నేను అంత చూడలేదు ఆమెని. బట్ టెస్ట్ అయితే చాలా చూశాను నేను. అతని కామెడీ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ ఏదైనా కానీ అన్ని యూట్యూబ్లోనే చూశాను. ఫాలో కూడా చేస్తాను నేను పెట్టి. బట్ మ్యాక్సిమం చెప్పాలంటే టెస్ట్ అయితే కమెడియన్ అని చెప్పేసి కాదు. ఈజ్ నాట్ ఏ కమెడియన్. అంటే కమెడియనే. బట్ ఏంటంటే కమెడియన్ ప్రకారం చెప్పాలంటే అతను విన్ అయినా పర్లేదు, బాగుంటుంది. దాని మూవీస్లో కూడా యాక్ట్ చేసి ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా కామెడీ బ్రహ్మానందం ఎలా చేస్తాడు, సో అలా అనిపిస్తుంది నాకు తనని చూస్తుంటే. అతను చూస్తే బ్రహ్మానందం చూసినట్టే ఉంటుంది కొంచెం కూడా. ఆ పొట్ట మంచిగా హాయిగా గమ్మత్తుగా ఉంటాడు. సో ఇప్పుడు బిగ్ బాస్ 8లో అందరినీ కలవడానికి వారి వారి ఫ్యామిలీ వచ్చింది, కానీ టేస్టీ తేజ వాళ్ళ ఫ్యామిలీని బిగ్ బాస్ రానివ్వలేదు, వాళ్ళు కూడా రాలేదు. మరి దీని గురించి మీ అభిప్రాయం? చాలా బాధాకరం అన్న. అంతా ఫ్యామిలీ వచ్చాక టెస్ట్ ఫ్యామిలీ రాకపోతే కొంచెం బాగానే ఉంటుంది. మేమైతే అనుకుంటున్నాం వాళ్ళ ఫాదర్ వాళ్ళ పేరెంట్స్ని పిలిస్తే కూడా కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి. బాగా సాడ్ అనిపించింది అన్న వాళ్ళు రాకపోయేసరికి. ఓకే, ఒకవేళ మీరు టేస్టీ తేజకు మా ఛానల్ తరపున ఏదైనా చెప్పాలని అనుకుంటే ఏమని చెప్తారు? టేస్ట్ అయినా ఆల్ ది బెస్ట్ అన్న. నువ్వు పక్కా గెలవాలన్నా. మా ఓటు అంతా నీకే అన్న. మా ఫ్రెండ్స్ అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీకే ఓటేస్తున్నాం. మీరు గెలవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీరేం బాధపడకండి అన్న. మీరు బయటకు వచ్చినా కూడా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. హెల్మెట్ అయినా పర్లేదు. గెలపని ఏదైనా మీరు మా ఫ్యానే. నేను మీకు ఫ్యాన్ అన్న. అది మాత్రం చెప్తున్నాను. మీకు కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అన్న. థ్యాంక్ యూ అన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.